నటుడు అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట లభించింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు చేసింది. అల్లు అర్జున్ A11 గా పేర్కొన్న పోలీసులు మధ్యాహ్నం 1:30 అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులు వెల్లడించారు. క్వాష్ పిటిషన్ పై విచారణ అత్యవసరం కాదని సోమవారం వినాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినందున బెయిల్ కోసం అవసరమైతే మరో పిటిషన్ వేసుకోవాలన్నారు. క్వాష్ పిటిషన్లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ తన ప్రతి సినిమా విడుదల రోజున థియేటర్కు వెళ్తారని అల్లు అర్జున్ న్యాయవాది తెలిపారు. థియేటర్ యాజమాన్యం, నిర్మాత పోలీసులకు ముందే సమాచారం ఇచ్చారని తెలిపారు. క్వాష్ పిటిషన్పై అత్యవసర విచారణ అవసరం లేదని సోమవారం విచారించాలని కోరారు. పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ తగిన భద్రత ఇవ్వలేదని అల్లు అర్జున్ న్యాయవాది కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు కూడా భద్రత కన్నా అల్లు అర్జున్ ను చూసేందుకే ఎక్కువ ఉత్సాహం చూపారని తెలిపారు. సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నటుడు అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట లభించింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు చేసింది. అల్లు అర్జున్ A11 గా పేర్కొన్న పోలీసులు మధ్యాహ్నం 1:30 అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. క్వాష్ పిటిషన్ పై విచారణ అత్యవసరం కాదని సోమవారం వినాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినందున బెయిల్ కోసం అవసరమైతే మరో పిటిషన్ వేసుకోవాలన్నారు. క్వాష్ పిటిషన్లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ తన ప్రతి సినిమా విడుదల రోజున థియేటర్కు వెళ్తారని అల్లు అర్జున్ న్యాయవాది తెలిపారు. థియేటర్ యాజమాన్యం, నిర్మాత పోలీసులకు ముందే సమాచారం ఇచ్చారని తెలిపారు. క్వాష్ పిటిషన్పై అత్యవసర విచారణ అవసరం లేదని సోమవారం విచారించాలని కోరారు. పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ తగిన భద్రత ఇవ్వలేదని అల్లు అర్జున్ న్యాయవాది కోర్టు దృష్టికి తెలిపారు. పోలీసులు కూడా భద్రత కన్నా అల్లు అర్జున్ చూసేందుకే ఎక్కువ ఉత్సాహం చూపారని తెలిపారు. సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నటుడు అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట లభించింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు చేసింది. అల్లు అర్జున్ A11 గా పేర్కొన్న పోలీసులు మధ్యాహ్నం 1:30 అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, అల్లు అర్జున్ సంబంధించిన కేసు ఉత్కంఠను లేపింది. ఆయనకు ఉత్కంఠభరితమైన టెన్షన్ పుట్టించింది. ఆ తర్వాత కాస్త ఊరట కూడా కల్పించిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ కేసు ఆ విధంగా ఉంది. ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ కేసు రకరకాల మలుపులు తిరిగింది. అల్లు అర్జున్ సంబంధించి విషయం ఏంటంటే, ఉదయం 9 గంటల సమయంలో అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళినటువంటి పోలీసులు ఆ సమాచారం ఏ మాత్రం స్మెల్ చేయలేదు. డైరెక్ట్ వెళ్ళిపోయి ఎవరన్నారు, అరెస్ట్ అన్నారు. సినిమాలో చూస్తుంటాం కదా, అదే సినిమా హీరోకు సినిమా చూపించారు పోలీసులు. వెంటనే అరెస్ట్ అనేసరికి ఆయనకు ఏం అర్థం కాలేదు. ఏంటి ఈ కేసు, అదే డైరెక్ట్ నన్ను అరెస్ట్ చేయడం ఏంటి అనుకుంటూ ఆ విధంగా లుక్ ఇచ్చేసిన అల్లు అర్జున్ కి ఇమ్మీడియట్లీ వీఆర్ రెడీ, వెహికల్స్ రెడీ చేసినాం, మీరు ఏదైనా ఉంటే ఒక 5 to 10 minutes లో మీరు రెడీ కావాలని చెప్పారు. దాంతో ఆయనకు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి అల్లు అర్జున్ బయలుదేరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన మధ్యలోనే అప్పటికే అల్లు అర్జున్ కుటుంబానికి సంబంధించి, చిరంజీవి కుటుంబానికి సంబంధించి ఈ వార్త మొత్తానికి ఒక సంచలనం అనిపించింది. రాష్ట్ర ఈవెన్ అల్లు అభిమానులు కావచ్చు, అల్లు అర్జున్ అభిమానులకు కావచ్చు, చిరంజీవి అభిమానులకు కూడా
సంచలనంగా కనిపించింది. మొత్తానికి ఒక్కసారిగా ఒక దావనం లాగా ఈ వార్త స్ప్రెడ్ అయిపోయింది 2 తెలుగు రాష్ట్రాలు. అంతేకాకుండా పాన్ ఇండియా మూవీ తీశారు పుష్ప 2 కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా ఒక సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇదే సమయంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫార్మాలిటీస్ అని పూర్తి చేశారు. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేశాం, అందులో 105 సెక్షన్ కావచ్చు, 118 కావచ్చు, భారత న్యాయ సంహిత సెక్షన్ల కింద నమోదు చేశారు. అవి నాన్ బైలబుల్ కేసులు. అంటే మీ ప్రోద్బలంతో మీ వల్ల ఎవరైనా చనిపోతే అవి నాన్ బైలబుల్ కేసులు ఉన్నట్టు. దాంతో ఆ 2 సెక్షన్ల కింద చాలా బలమైన సెక్షన్లు ఆ విధంగా పెట్టారు, కేసు నమోదు చేశారు. అక్కడి నుంచి మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అంతకంటే ముందు మీ హెల్త్ కండిషన్ తెలుసుకుంటాను. హెల్త్ కండిషన్ గురించి మళ్ళీ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. గాంధీ హాస్పిటల్లో